హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. 2020 ఐపీఎల్లో 18th మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హైదరాబాద్లో జరగబోతోంది. సో ఈ మ్యాచ్కి సంబంధించిన అనాలిసిస్ పూర్తిగా ప్రిపేర్ చేశాను. సో మీ ముందు పెట్టబోతున్నాను, చూడండి. అయితే తప్పకుండా వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు అంటే ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కానే కాదు, ప్రిడిక్షన్ చేంజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అంటే యూట్యూబ్ ప్రిడిక్షన్కి టెలిగ్రామ్ ప్రిడిక్షన్కి మార్పు జరగవచ్చు. ఎందుకు అంటే సో ప్లేయింగ్ 11 చేంజెస్ కానీ పిచ్ రిపోర్ట్ చూస్తాం అప్పుడు, అంతేకాకుండా టాస్ని బట్టి కూడా ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ప్రిడిక్షన్ చేంజ్ చేయకుంటే నో ప్రాబ్లం, కానీ చేంజ్ చేస్తేనే ప్రాబ్లం కదా. సో అందుకే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారంటే ఏ ఇష్యూస్ రావు. అండ్ అలాగే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అనమాట, మీకు గివ్ అవే అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో ఐపీఎల్ జెర్సీ గివ్ అవే మీకోసం జెర్సీస్ అన్ని బుక్ చేశాను. సో రాబోతున్నాయి, వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో ఉండాలి. అలాగే మన ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా ఫాలో అవ్వండి. అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్, మరి ఈ రెండు టీమ్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నాయి. అయితే హైదరాబాద్లో హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఉంటాయంటే ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ టీం గురించి మాట్లాడాము అంటే సో తప్పకుండా మార్పులు ఉండే అవకాశం ఉందన్నమాట. టీ నటరాజన్ ఒకవేళ పూర్తి ఫిట్ అయితే ఖచ్చితంగా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తాడు. అండ్ హైదరాబాద్ గ్రౌండ్ కాబట్టి సో ఉమ్రాన్ మాలిక్ కన్నా ఎక్కువగా వాషింగ్టన్ సుందర్కి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మనం ఫస్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఒకసారి ప్రిడిక్ట్ చేసాము అంటే మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మరిక్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్గట్ లేదా టీ నటరాజన్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ అండ్ వాషింగ్టన్ సుందర్, అంటే ఇద్దరు ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి చూసాము అంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా ఆడలేకపోయారు. అయితే మయాంక్ అగర్వాల్ దగ్గర నుంచి ఒక మంచి నాక్ అవసరం. అంటే మయాంక్ అగర్వాల్ గేమ్ని మీరు గమనించారు అంటే ఏదో భయపడుతూ ఆడినట్టు ఫీలింగ్ అనమాట. అంటే కాన్ఫిడెన్స్గా కనిపించట్లేదు. సో అవుట్ అవుతున్న ప్రతి మ్యాచ్ చూసాము అంటే సేమ్ టైప్ ఆఫ్ షార్ట్ బాల్స్కి అవుట్ అయ్యాడు. సో తన వీక్నెస్ అదే అని తెలిసిన ప్రతి టీం అదే ఎగ్జిక్యూట్ చేస్తున్న తను మాత్రం చేంజ్ అవ్వట్లేదు. సో అతని దగ్గర నుంచి ఒక సాలిడ్ నాకు వచ్చింది అంటే ట్రావిస్ హెడ్ బాగా ఆడితే ఇంకా ఎక్కువ రన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఇక బౌలింగ్లో చూసాము అంటే వనిందు అవసరంగా లేకపోవడం, అంటే రూల్ అవుట్ అయిపోవడం మీకు తెలుసు, అది ఎఫెక్ట్ చేస్తోంది. ఎందుకంటే మయాంక్ మార్కండే కొన్ని మ్యాచెస్లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అతను వేసిన లాస్ట్ ఓవర్ చూసాము అంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయ్యాడు. సో వికెట్స్ కూడా తక్కువగా తీసుకుంటున్నాడు. ఇది ఆ టీంని బాగా ఇబ్బంది పెడుతోంది. సో దీన్ని బట్టి మిగతా ఇది వదిలిపెట్టేస్తే ఇక వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎయిడెన్ మరిక్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు, హెన్రిచ్ క్లాసెన్ మంచి ఫామ్లో ఉన్నాడు, సో అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో లాస్ట్ మ్యాచ్ ఒక్కటే మనం మెజర్ చేయకూడదు అనమాట, అంతకుముందు వాళ్ళు ఆడిన మ్యాచెస్ చూసుకున్నాము అంటే. సో ఈ విధంగా ఉంది. ఇక సిఎస్కే టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళ ప్లేయింగ్ 11లో కూడా మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఒక్క చేంజ్ మాత్రమే. అది ఏంటి అంటే సో ముస్తఫిజర్ రెహమాన్, సో అతను ఒక వీసా వర్క్ పైన తన కంట్రీకి వెళ్ళాడు అనమాట. అంటే గేమ్ టైంకి అయితే అతను టీంతో జాయిన్ అవ్వబోతున్నాడు. కానీ ఈ ట్రావెలింగ్ ఇష్యూస్ దీనివల్ల అతను ఏమైనా పక్కన పెడతారా అంటే ఉంటుంది కదా, ట్రావెల్ చేసి వచ్చే కొంచెం అలసిపోవడము, సో ఇలాంటివన్నీ చాలా కన్సిడర్ చేస్తారు టీమ్స్ అన్నవి. సో ఆ కారణంగా ఒకవేళ అతను ప్లేయింగ్ 11లో లేకుంటే ఎవరు టీంలోకి వస్తారు అంటే సో శార్దుల్ ఠాకూర్ టీంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మ్యాచ్ కోసం. అదే టైంలో చూసుకున్నామంటే మహేష్ తీక్సన్ కూడా అవకాశం ఇవ్వచ్చు. సో ఎవరు వస్తారో కూడా చెప్పలేమన్నమాట. సో ఒకసారి మనం సిఎస్కే ప్లేయింగ్ 11 చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, శివం దుబే, అజింక్య రహానే, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మతీషా పత్రానా, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ఇంపాక్ట్ ప్లేయర్గా ముస్తఫిజర్ రెహమాన్ లేదా శార్దుల్ ఠాకూర్ లేదా మహేష్ తీక్సానా. సో ఒకవేళ ముస్తఫిజర్ రెహమాన్ ఏ ప్రాబ్లం లేదు, అతను ట్రావెలింగ్ చేసి వచ్చినా బాగున్నాడంటే ఖచ్చితంగా ఆడతాడు, లేదంటే మాత్రమే కొన్ని ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సిఎస్కే టీం గురించి మాట్లాడుకున్నాము అంటే వీళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేవు. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళ ఓపెనర్సే వీళ్ళకు పెద్ద దెబ్బేశారనమాట. అంటే వాళ్ళిద్దరూ ఆడకపోవడమే టీంని బాగా మైనస్ చేసింది. సో వాళ్ళిద్దరూ ఆడి ఉంటే ఖచ్చితంగా ఆ మ్యాచ్ వాళ్ళదే ఢిల్లీ క్యాపిటల్స్తో. అంటే ధోని వచ్చి అలాంటి నాక్ ఆడడం అనేది సిఎస్కేకి మరింత బలాన్ని ఇచ్చిందనమాట. అంటే ఏదో ఒక మ్యాచ్లో టఫ్ సిచ్యువేషన్స్లో ధోని బ్యాటింగ్ వచ్చినా సరే హీఈస్ ఫిట్ ఖచ్చితంగా. అంటే ఫిట్ అంటే బాడీ వైజ్ కదండి, ఎందుకంటే ధోనికి చాలా ఇంజురీ ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా తన లెగ్ ఇంజురీ అనేది ఇబ్బంది పెడుతుంది. గేమ్ అయిపోయినాక కూడా తను చాలా సఫర్ అవ్వడం మనం చూసామన్నమాట. సో బట్ బ్యాటింగ్ పరంగా మాత్రం ఆ సిక్స్లు కొట్టడం కానీ ఆ ఫోర్లు కొట్టడం కానీ చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇది ఎంఎస్ ధోని ఫ్యాన్స్కి బాగా బూస్ట్ ఇచ్చే విషయం, ముఖ్యంగా సిఎస్కే టీంకి ఎక్కువ బూస్ట్ ఇచ్చే విషయం. ఇక మనం ఈ రెండు టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఒకరి తర్వాత ఒకరు చూసామంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ సిఎస్కే టీంతో ఆడినప్పుడు ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఉన్న వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూసాము అంటే మయాంక్ అగర్వాల్ టోటల్గా 17 ఇన్నింగ్స్లో 262 రన్స్ చేస్తే ట్రావిస్ హెడ్ అయితే ఎప్పుడు ఆడలేదు. అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ ఆడితే 199 రన్స్ చేశాడు. ఎయిడెన్ మరిక్రమ్ 4 ఇన్నింగ్స్లో ఆడితే 42 రన్స్ ఒకసారి వికెట్ తీసుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ 2 ఇన్నింగ్స్లో ఆడి 24 రన్స్ చేశాడు. అబ్దుల్ సమాద్ 2 ఇన్నింగ్స్లో ఆడి 26 రన్స్ ఒక వికెట్ తీసుకున్నాడు. షాబాజ్ అహ్మద్
3 ఇన్నింగ్స్లో ఆడి 54 రన్స్ చేశాడు, ఒక వికెట్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 6 ఇన్నింగ్స్లో ఆడి 46 రన్స్ 4 వికెట్స్ తీసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ 6 ఇన్నింగ్స్లో ఆడి 83 రన్స్ 4 వికెట్స్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 18 ఇన్నింగ్స్లో ఆడి 11 వికెట్స్ తీసుకున్నాడు. మయాంక్ మార్కాండే 4 ఇన్నింగ్స్లో ఆడి 5 వికెట్స్ తీసుకున్నాడు. ఇక జైదేవ్ ఉన్నద్గట్ 11 ఇన్నింగ్స్ ఆడి 7 వికెట్స్ తీసుకున్నాడు. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ 12 మంది ప్లేయర్స్ ఉన్నారని చెప్పి. సో నేను ఇంపాక్ట్ ప్లేయర్ని కూడా కలుపుకొని చెప్తున్నాను అనమాట. అంటే సో వీళ్ళే ఇక ఇంపాక్ట్ ప్లేయర్తో కలుపుకొని ఈ 12 మంది గేమ్లో ఆడే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ సిఎస్కే టీం ఎలా పర్ఫామ్ చేసింది అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్, అంటే సిఎస్కే ప్లేయింగ్ 11 వాళ్ళు చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ 5 ఇన్నింగ్స్లో 270 రన్స్ చేశాడు, 67.5 యావరేజ్ ఉంది. రచిన్ రవీంద్ర ఎప్పుడు ఆడలేదు. అజింక్య రహానే 18 ఇన్నింగ్స్లో 434 రన్స్ చేశాడు. డారెల్ మిచెల్ ఎప్పుడు ఆడలేదు. శివం దుబే 4 ఇన్నింగ్స్లో 23 రన్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు. సమీర్ రిజ్వీ ఎప్పుడు ఆడలేదు. ఎంఎస్ ధోని 18 ఇన్నింగ్స్లో 488 రన్స్ చేశాడు. రవీంద్ర జడేజా 21 ఇన్నింగ్స్లో 225 రన్స్ 8 వికెట్స్ తీసుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ 14 ఇన్నింగ్స్లో 12 వికెట్స్ తీసుకున్నాడు. దీపక్ చాహర్ 10 ఇన్నింగ్స్లో 9 వికెట్స్ తీసుకున్నాడు. తుషార్ దేశ్పాండే 2 ఇన్నింగ్స్ ఆడాడు, ఎప్పుడు వికెట్ తీసుకోలేదు. మతీషా పత్రానా 1 ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు, 1 వికెట్ తీసుకున్నాడు. సో ఈ విధంగా ఉంది సిఎస్కే ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. ఇక మనం ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్ అంటే వాళ్ళ పాస్ట్ ఇన్నింగ్స్లో ప్లేయర్ బెట్ ఎలా ఉందో తెలుసుకుందాము. సో మయాంక్ అగర్వాల్ వర్సెస్ దీపక్ చాహర్ 22 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 115 స్ట్రైక్ రేట్. మయాంక్ అగర్వాల్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్ 19 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్. మయాంక్ అగర్వాల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 47 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 180 స్ట్రైక్ రేట్. మయాంక్ అగర్వాల్ వర్సెస్ జడేజా 20 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. మయాంక్ అగర్వాల్ వర్సెస్ మహిషా తీక్సానా 8 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ. అయితే ముందు మనం ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడాలి. ట్రావిస్ హెడ్ మీకు తెలుసు తక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు ఇంతకు ముందు ఆర్సీబీలో ఉన్నప్పటికీ. సో అందుకే పెద్దగా ఎవరిని ఫేస్ చేయలేదు, ఎందుకంటే ఈ స్టాట్స్ అనేవి కేవలం ఐపీఎల్ అండ్ అలాగే T20 లీగ్స్ ఏమైనా ఉంటే మాత్రమే బేస్ చేసుకొని చెప్తున్నా, ఇంటర్నేషనల్ ఫార్మాట్ బేస్ చేసుకొని కాదు. అందుకే ట్రావిస్ హెడ్ని కూడా ఇంక్లూడ్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ అభిషేక్ శర్మ చూసాము అంటే టోటల్ దీపక్ చాహర్కి అగేనెస్ట్గా 5 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ జడేజా 35 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 129 స్ట్రైక్ రేట్. అభిషేక్ శర్మ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 16 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 114 స్ట్రైక్ రేట్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అభిషేక్ శర్మ ఇంకా వేరే వాళ్ళని కూడా ఫేస్ చేసి ఉండొచ్చు, కానీ వికెట్ ఇస్తేనే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. వికెట్ ఇవ్వలేదంటే వాళ్ళు సర్వైవ్ అయినట్టే కదా, సో అందుకే వాళ్ళని ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ ఏడెన్ మార్క్రమ్ చూసాము అంటే శార్దుల్ ఠాకూర్ అగేనెస్ట్గా 10 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. ఏడెన్ మార్క్రమ్ వర్సెస్ మహిషా తీక్సానా 31 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 140 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ మతీషా పత్రానా 3 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 75 స్ట్రైక్ రేట్. హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ ముస్తఫిజుర్ రెహమాన్ డక్అవుట్ అయ్యాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ 16 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 145 స్ట్రైక్ రేట్. సో ఎస్ఆర్హెచ్లోని మెయిన్ ప్లేయర్స్ వర్సెస్ సిఎస్కే బౌలర్స్ ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ సిఎస్కే బ్యాట్స్మెన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చూసాము అంటే రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్. సో రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 24 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 160 స్ట్రైక్ రేట్. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ టీ నటరాజన్ 27 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 158 స్ట్రైక్ రేట్. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ షాబాజ్ అహ్మద్ 2 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ రహానే వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 90 రన్స్ 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, 87 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ ప్యాట్ కమిన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 2 రన్స్ చేశాడు, ఒకసారి అవుట్ అయ్యాడు, 66 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ టీ నటరాజన్ 1 రన్ ఒకసారి అవుట్ అయ్యాడు, 50 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ ఉమ్రన్ మాలిక్ 9 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 112 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ జైదేవ్ ఉన్నద్గట్ 19 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 82 స్ట్రైక్ రేట్. రహానే వర్సెస్ మయాంక్ మార్కాండే 4 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 80 స్ట్రైక్ రేట్. సో ఒకసారి చూసుకున్నాము అంటే ఎస్ఆర్హెచ్లోని ప్రతి ఒక్క బౌలర్కి ఒకసారి 2 సార్లు రహానే అవుట్ అవుతూనే వస్తున్నాడు అనమాట. మేబీ అది ఎక్కువ కెరియర్ ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూసాము అంటే శివం దుబే వర్సెస్ టీ నటరాజన్ 7 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 77 స్ట్రైక్ రేట్. సో శివం దుబే ఆడింది చాలా తక్కువ ఇన్నింగ్స్లు, మిగతా వాళ్ళని కొంతమంది ఫేస్ చేశాడు, కొంతమందిని ఫేస్ చేయలేదు. ఇక నెక్స్ట్ రవీంద్ర జడేజా వర్సెస్ భువనేశ్వర్ కుమార్ 54 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్. జడేజా వర్సెస్ టీ నటరాజన్ 42 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. జడేజా వర్సెస్ జైదేవ్ 20 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ ఎంఎస్ ధోని వర్సెస్ టీ నటరాజన్ 20 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 166 స్ట్రైక్ రేట్. ఎంఎస్ ధోని వర్సెస్ జైదేవ్ ఉన్నద్గట్ 105 రన్స్ చేశాడు, ఒకసారి అవుట్ అయ్యాడు, 244 స్ట్రైక్ రేట్ ఉంది. ధోని వర్సెస్ మయాంక్ మార్కాండే 14 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 175 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఎంఎస్ ధోని ఒక ముగ్గురు బౌలర్స్కి వికెట్ ఇచ్చినా సరే ప్రతి ఒక్కరిపైన చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉంది, ఎందుకంటే లాస్ట్లో వచ్చి ఏ బౌలర్ వేసినా సరే 6లు 4లు కొడుతూనే ఉంటాడు కాబట్టి ఆ స్ట్రైక్ రేట్ని అలా మెయింటైన్ చేశాడు. ఇక నెక్స్ట్
హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే మాత్రం సిఎస్కేది ప్యూర్ డామినేషన్ కనిపిస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్ పైన. సో ఓవరాల్గా 20 మ్యాచెస్ జరిగితే అందులో ఎస్ఆర్హెచ్ 5 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది, సిఎస్కే 15 మ్యాచెస్లో గెలిచింది. బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లో గెలిస్తే సిఎస్కే 6 మ్యాచెస్లో గెలిచింది. ఇక బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 3 టైమ్స్ గెలిస్తే సిఎస్కే 9 మ్యాచెస్లో గెలిచింది. సో మరి ఈ రోజు హైదరాబాద్లో జరుగుతుంది మ్యాచ్ అన్నది ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. లాస్ట్ టైం ఇదే హైదరాబాద్ గ్రౌండ్లో ముంబై పైన పిచ్చ కొట్టుడు కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే సో లాస్ట్ మ్యాచ్నే మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. వీళ్ళు 270 పైన స్కోర్ కొడితే ఆల్మోస్ట్ 240 కొట్టింది ముంబై ఇండియన్స్. అంటే ఈ పిచ్ ఎప్పటి నుంచి చెప్తున్నా కాంపిటేటివ్ వికెట్ అనమాట. ఒక్కరికే ఈ పిచ్ సపోర్ట్ చేయదు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఒకలాగా, సెకండ్ ఇన్నింగ్స్ ఒకలాగా ఎప్పుడు చేయదు. ఎప్పుడో వెదర్ చేంజెస్ వల్ల అలా జరుగుతుంది, కానీ నార్మల్గా చాలా కాంపిటేటివ్ వికెట్. అండ్ స్పిన్నర్స్కి, ఫాస్ట్ బౌలర్స్కి, బ్యాట్స్మెన్కి ఒకే విధంగా ఈ పిచ్ అనుకూలిస్తుంది. ఇక టోటల్గా ఇక్కడ 72 మ్యాచెస్ జరిగితే అందులో ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన టీం 33 టైమ్స్ గెలిస్తే సెకండ్ టైం బ్యాటింగ్ చేసిన టీం 38 టైమ్స్ గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 160 ఉంది, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150 ఉంది. సో ఈ విధంగా ఉందన్నమాట ఈ గ్రౌండ్ పిచ్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్ అన్నది. సో ఇక మ్యాచ్ ప్రిడిక్షన్స్ విషయానికి వద్దాము. సో ఎలా అంటే ఒక 3 పాయింట్స్ ప్రిడిక్ట్ చేస్తాను, ఈ విధంగా జరిగే ఛాన్స్ ఉందని చెప్పి. లాస్ట్ టైం మీరు చూసారు అంటే కేకేఆర్ డీసీ మ్యాచ్కి మనం ప్రిడిక్ట్ చేసిన ప్రతి ఒక్కటి రైట్ అయింది. అంటే యూట్యూబ్ ప్రకారం తీసుకుంటే టెలిగ్రామ్లో కూడా కేకేఆర్ ఇచ్చాను. సో కేకేఆర్ మ్యాచ్ గెలిచింది. అండ్ రిషబ్ పంత్లో శ్రేయస్ అయ్యర్ ఎవరు ఒక్కరే ఆడతారని చెప్పాను. సో రిషబ్ పంత్ బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ ఆండ్రే రసెల్ దగ్గర నుంచి చిన్న క్యామియో వస్తుందని చెప్పాను. సో 40 రన్స్ క్యామియో వచ్చింది, అన్ని కరెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు మెయిన్ ప్రిడిక్షన్స్. సో ఈ ప్రిడిక్షన్స్ అంటే ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది ఫైనల్ కాదు, ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, చేంజ్ అయితే నేను అక్కడే చెప్తాను. సో ఈ మ్యాచ్లో నాకు తెలిసి రుతురాజ్ గైక్వాడ్ ఒక మంచి నాక్ ఆడే అవకాశం ఉంది. అంటే లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు కదా, బట్ ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ దగ్గర నుంచి ఒక ఫెంటాస్టిక్ నాక్ అంటే 50 రన్స్ పైన కూడా కొట్టే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసెన్, శివం దుబే, ఈ ఇద్దరు ఆ రెండు టీమ్స్కి చాలా బిగ్ హిట్టర్స్ కదా. ఈ ఇద్దరులో ఎవరో ఒకరు మాత్రమే హిట్ అవుతారు. అంటే అది హెన్రిచ్ క్లాసెన్ అన్న అవ్వచ్చు, శివం దుబే అన్న అవ్వచ్చు. ఇక ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చారంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో సిఎస్కే విన్ అవుతుంది అనిపిస్తోంది. అంటే హోమ్ గ్రౌండ్ టీమ్స్ ఎక్కువగా గెలుస్తున్నాయి, బట్ సిఎస్కేనే అప్పర్ హ్యాండ్ ఉంటుందేమో అనిపిస్తోంది. బట్ ఇది ఫైనల్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.